సూర్యుడి నుండి 5 బిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో కాంతి కేవలం ఒక లేత శ్వాస మరియు చలి ఆధిపత్యం చెలాయిస్తూ ఒంటరి ప్రపంచాన్ని దాచిపెడుతుంది. ప్లూటో మన చంద్రుడి కంటే చిన్నదైన ఈ మరుగుజ్జు గ్రహం రహస్యాలతో నిండి ఉంది. దశాబ్దాలుగా ఇది టెలిస్కోప్ చిత్రాల్లో ఒక చిన్న అస్పష్టమైన చుక్క మాత్రమే. 2015 వరకు న్యూ హారిజన్స్ ప్రోబ్ అన్నింటినీ మార్చివేసింది. 9 సంవత్సరాల అంతర్గ్రహ శూన్య ప్రయాణం తర్వాత NASC యొక్క అంతరిక్ష నౌక ఈ ప్రత్యేకమైన ప్రపంచం యొక్క మొదటి క్లోజప్ చిత్రాలను అందించింది. 4 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న వింత పర్వతాలు, క్రేటర్లతో నిండిన ప్రాంతాలు మరియు ఇతర ప్రాంతాలు దాదాపు పూర్తిగా మృదువైనవి. చాలా విభిన్న రంగులు ముదురు నుండి దాదాపు తెలుపు వరకు నారింజ రంగుతో ఉంటాయి. ప్రోబ్ ద్వారా ప్రసారం చేయబడిన డేటా స్థాపించబడిన గ్రహ నమూనాలను తారుమారు చేసింది. శాస్త్రవేత్తలు -230°C చుట్టూ ఉష్ణోగ్రతల ద్వారా ఘనీభవించిన జడ ఖగోళ వస్తువును మరియు దాదాపు ఉనికిలో లేని భౌగోళిక కార్యకలాపాలను ఆశించారు. అయితే చిత్రాలు చాలా భిన్నమైన వాస్తవికతను వెల్లడిస్తున్నాయి. ప్లూటో భౌగోళికంగా చురుకైన మరియు అత్యంత సంక్లిష్టమైన ప్రపంచం. దురదృష్టవశాత్తు ప్లూటో యొక్క దగ్గర నుండి తీసిన చిత్రాలు చాలా తక్కువ మరియు చాలా తక్కువగా ఉన్నాయి. న్యూ హారిజన్స్ ఫ్లైబై కేవలం 24 గంటలు మాత్రమే కొనసాగింది. ఇంత సంక్లిష్టమైన ఉపరితలాన్ని మ్యాప్ చేయడానికి ఇది ఒక చిన్న సమయం. కేవలం 500 చిత్రాలు మరియు కొలతలు సేకరించబడిన ఈ డేటా 10 సంవత్సరాల తరువాత కూడా మరుగుజ్జు గ్రహం గురించి మన ప్రధాన సమాచార వనరుగా మిగిలిపోయింది. ఇది గ్రహం మొత్తాన్ని ఆలోచించడానికి, అలాగే దగ్గర నుండి తీసిన వాటి ద్వారా దాని ప్రకృతి దృశ్యాలను వివరంగా పరిశీలించడానికి అనుమతిస్తుంది. ప్లూటో యొక్క అత్యంత అద్భుతమైన లక్షణాల్లో ఒకటి నిస్సందేహంగా విశాలమైన హృదయ ఆకారంలో ఉన్న మంచు మైదానం. దీనిని కనుగొన్న క్లైడ్ బొమ్మ పేరు మీద అధికారికంగా టొంబోరెగ్యో అని పేరు పెట్టారు. 1/600 మీ వ్యాసంతో ఉత్తర అర్ధగోళంలోని ఈ ప్రాంతం మరుగుజ్జు గ్రహం యొక్క అతిపెద్ద స్పష్టమైన మండలం. దాని పశ్చిమ భాగం స్పుత్నిక్ ప్లానెటియా ప్రధానంగా ఘన నత్రజని ఆధిపత్యం కలిగిన అస్థిర మంచుతో కూడి ఉంటుంది. దీనికి విరుద్ధంగా దాని మరింత కఠినమైన మరియు బిలం కలిగిన తూర్పులో పూర్తిగా భిన్నమైన స్థలాకృతిని ప్రదర్శిస్తుంది. ఈ భౌగోళిక ద్వంద్వత్వం దీన్ని అధ్యయనానికి ఒక ఆకర్షణీయమైన వస్తువుగా చేస్తుంది. ఒక గ్రహ ఉపరితలం యొక్క స్వరూపం దాని భౌగోళిక చరిత్రకు కీలకమైన సూచిక. చంద్రుడి లాంటి భారీగా గుంతలు ఉన్న ఉపరితలం బిలియన్ల సంవత్సరాల్లో పరిమితమైన భౌగోళిక కార్యకలాపాలను సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా మృదువైన ఉపరితలం ఇటీవలి పునర్నిర్మాణాన్ని సూచిస్తుంది. ఇది తరచుగా అగ్నిపర్వతం లేదా ప్లేట్ టెక్టోనిక్స్ వంటి అంతర్గత ప్రక్రియలతో ముడిపడి ఉంటుంది. టొంబోరెగ్యోలో ఈ రెండు దృశ్యాలు కలిసి ఉంటాయి. పశ్చిమాన ఒక మృదువైన మైదానం బహుశా క్రియాశీల భౌగోళిక ప్రక్రియల ద్వారా పునర్నిర్మించబడింది. తూర్పున ఉల్కల తాకిడితో గుర్తించబడిన పాత భూభాగం. ఈ అద్భుతమైన వ్యత్యాసం ప్లూటో యొక్క డైనమిక్ పరిణామం గురించి ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. సూర్యుని వేడికి, ఒక పెద్ద గ్రహం యొక్క అలల శక్తులకు దూరంగా మరియు బహుశా తక్కువ అవశేష వేడి నుండి ప్రయోజనం పొందుతున్నందున చురుకైన భూగర్భ శాస్త్రాన్ని కొనసాగించడానికి అవసరమైన శక్తిని అది ఎక్కడ కనుగొంటుంది. మనం కోరి యొక్క పశ్చిమ అర్ధగోళమైన స్పుత్నిక్ ప్లానెటియా ఉపరితలాన్ని ఇష్టంగా పరిశీలించినప్పుడు ఆశ్చర్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనం నిజంగా ఉష్ణ ప్రసరణ కణాలను వేరు చేయగలం. అవి క్రమరహిత బహుభుజాల రూపంలో కనిపిస్తాయి. ఇది సౌర వ్యవస్థలోని అత్యంత ఏకైక ప్రకృతి దృశ్యాలలో ఒకటి. ప్రతి కణం నిజానికి 100 మీటర్ల ఎత్తులో ఉండకుండా అవి నైట్రోజన్ మంచు యొక్క సబ్లిమేషన్ ద్వారా ఏర్పడ్డాయి. సబ్లిమేషన్ అనేది ఘనపదార్థం ద్రవదశ గుండా వెళ్లకుండా వాయువుగా మారడానికి అనుమతించే ప్రక్రియ. ఇక్కడ ఈ సబ్లిమేషన్ ఉష్ణ ప్రసరణకు సంకేతం. బాష్పీభవనం ద్వారా హిమానీగతం నుండి వచ్చే నైట్రోజన్ దాన్ని చల్లబరచడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో మరుగుజ్జు గ్రహం యొక్క సన్నని వాతావరణాన్ని పోషిస్తుంది. ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మరియు ప్లూటో యొక్క కేంద్ర రహస్యాలలో ఒకదాన్ని లేవనెత్తుతుంది. ఈ ఉష్ణ ప్రసరణ, ఈ ఉష్ణ బదిలీ ఎందుకు? ప్లూటో లోపల వేడికి మూలం ఉందా, లేదా మిలియన్ల సంవత్సరాలుగా దాని కక్షలో వైవిధ్యాల వల్ల కలిగే ప్రభావమా? ప్లూటో చురుకైన గ్రహమని, దాని ఉపరితలం ఇప్పటికీ క్రమం తప్పకుండా మారుతుందని చెప్పడానికి ఈ ఉష్ణ ప్రసరణ కణం మాత్రమే సంకేతం కాదు. మనం స్పుత్నిక్ ప్లానెటియాకు నైరుతి దిశగా కదిలితే ఒక పెద్ద లోయ చుట్టూ ఒక వృత్తాకార పర్వతం కనిపిస్తుంది. ఇది మౌంట్ రైట్. 150 కిలోమీటర్ల వెడల్పు మరియు దాని చుట్టూ ఉన్న మంచుతో నిండిన మైదానాల కంటే 4.0 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఒక భారీ పర్వతాన్ని ఊహించుకోండి. దాదాపుగా క్రేటర్స్ లేని దాని ఉపరితలం కాలం ద్వారా చదును చేయబడినట్లు కనిపిస్తుంది. మొదటి చూపులో మౌంట్ రైట్ భూమి యొక్క అగ్నిపర్వతాల వలె వింతగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ సూర్యుడి నుండి బిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉష్ణోగ్రతలు సంపూర్ణ సున్నాకి దగ్గరగా ఉన్న ప్రపంచంలో వాస్తవికత చాలా భిన్నంగా ఉంటుంది. ప్లూటో భూమి కాదు, దాని అంతర్భాగం బహుశా భిన్నంగా ఉంటుంది. 100 కిలోమీటర్ల మంచు కింద పాతిపెట్టబడిన రాతి మాంటిను దాచిపెడుతుంది. మౌంట్ రైట్ ఒక సాధారణ అగ్నిపర్వతం కాదు,
కానీ క్రయోవోల్కానో ఇది లావాను కాకుండా నీటి మంచు మరియు అమ్మోనియా మిశ్రమాన్ని విస్ఫోటనం చేయగలదు. ఈ పరికల్పన ఊహించని విధంగా మనోహరంగా ఉన్నప్పటికీ అంతర్గత ఉష్ణ మూలం ఉనికిని సూచిస్తుంది. క్రయోవోల్కానో ఏర్పడటానికి క్రస్ట్ కింద తగినంత ఒత్తిడి అవసరం, మంచును ఉపరితలం వైపుకు నెట్టగల శక్తి. అయినప్పటికీ సూర్యుడి నుండి మరియు భారీ గ్రహాల గురుత్వాకర్షణ ఆటుపోట్ల నుండి ఇప్పటి వరకు ఈ శక్తి యొక్క మూలం ఒక రహస్యంగానే ఉంది. ఇంత చిన్న చల్లని ప్రపంచం అలాంటి కార్యకలాపాలను ఎలా కలిగి ఉంటుంది? మరియు మౌంటైట్ ఒంటరిగా లేడు. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో పికార్డ్ మోన్స్ అదే రహస్య లక్షణాలను ప్రదర్శిస్తుంది. ప్లూటో రహస్యాలను కాపాడే మరొక మంచుతో నిండిన సెంటినెల్. ఈ పర్వతాలు కేవలం ప్రకృతి దృశ్యాలు కాదు, అవి ఆధారాలు. చాలా పెద్ద కథ యొక్క శకలాలు. సౌర వ్యవస్థ అంచున వింతగా చురుకుగా ఉన్న ప్రపంచం. మరో ఆకర్షణీయమైన అంశం కూడా అదే దిశను చూపుతుంది. వందల కిలోమీటర్ల వరకు విస్తరించగల పొడవైన పగుళ్లు మరబుజ్జు గ్రహంపై వివిధ ప్రదేశాలలో కనిపిస్తాయి. ప్లూటో యొక్క కోర్ యొక్క ఎడమ అర్ధగోళమైన స్పుత్నిక్ ప్లానెటియా చుట్టూ వాటి సాంద్రత బాగా ఉంది, కానీ అవి ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. ఈ పగుళ్లు దాని చరిత్రలో ప్లూటో వాపును సూచించే ప్రత్యేక సంకేతాలను కలిగి ఉంటాయి. లోపల ఒత్తిడి పెరిగి ఉపరితల మంచు క్రస్ట్ను పగులగొట్టినట్లుగా. క్రయోవోల్కానోలు మరియు ఉష్ణ ప్రసరణ కణాల మాదిరిగానే ఇది లోతుగా ఏదో జరుగుతోందని సూచించే మంచిక్లు మాత్రమే. న్యూ హారిజన్ మనకు ఖచ్చితంగా ఏమీ చెప్పలేడు. ఈ ప్రోబ్ ఒక ఇంటర్స్టెల్లార్ పథంలో ఉంది మరియు ప్లూటోతో లేదా సాధారణంగా సౌర వ్యవస్థతో కూడా ఇకపై ఎప్పటికీ దాటదు. మరుగుజ్జు గ్రహం కోసం ప్రస్తుతానికి వేరే మిషన్లు ప్రణాళిక చేయబడలేదు, కాబట్టి మనం పరికల్పనలతో సరిపెట్టుకోవాలి. అత్యంత ఆకర్షణీయమైన మరియు స్థిరమైన వాటిలో ఒకటి భూగర్భ సముద్రం. ద్రవనీటి కంటే మంచు కొంచెం పెద్దది, మరియు మీరు ఎప్పుడైనా ఫ్రీజర్లో అంచు వరకు నింపిన సీసాను ఉంచినట్లయితే మీకు ఇది సహజంగానే తెలుసు. తప్పించుకునే మార్గం లేకుండా మంచు సీసాను పగులబడుతుంది. ప్లూటో విషయంలో ఇది కొంచెం ఒకేలా కనిపిస్తుంది. దాని ఉపరితలంపై గమనించిన వింత ప్రక్రియలను వివరించడానికి ఒక సాధ్యమైన పరికల్పన ఏంటంటే నెమ్మదిగా చల్లబడే ఒక పెద్ద ద్రవ సముద్రం. ద్రవ నీరు మంచుగా మారినప్పుడు అది విస్తరిస్తుంది. క్రయోవోల్కనిజం లేదా ఉపరితల పగుళ్లను వివరించడానికి అవసరమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ప్రశ్నలో ఉన్న సముద్రం పూర్తిగా చల్లబడి ఉండకపోవచ్చు, కాబట్టి ప్లూటో దాని క్రస్ట్ కింద దాని రాతి మాంటిల్ మరియు ఉపరితల మంచు క్రస్ట్ మధ్య అనేక పదుల లేదా వందల కిలోమీటర్ల లోతులో ద్రవ పొర ఉండే సముద్ర గ్రహం అవుతుంది. ఇది యూరోపా మరియు ఎన్సెలాడస్ల మాదిరిగానే ఉంటుంది, కానీ ఒక తేడాతో. ఒక ముఖ్యమైన తేడా, ప్లూటో ఒక గ్రహం, చంద్రుడు కాదు. కాబట్టి ఇది సమీపంలోని భారీ శరీరాన్ని కక్షలో ఉంచదు. యూరోపా మరియు ఎన్సెలాడస్ మహాసముద్రాలు బృహస్పతి మరియు శనికి సమీపంలో ఉండటం ద్వారా వివరించబడ్డాయి. ఈ భారీ గ్రహాలు ఉత్పత్తి చేసే టైడల్ శక్తులు చంద్రుల మహాసముద్రాలు ద్రవంగా ఉండటానికి అనుమతిస్తాయి. ప్లూటో ఈ యంత్రాంగం నుండి ప్రయోజనం పొందదు మరియు సూర్యుడి నుండి చాలా దూరంలో ఉంది. అలాంటప్పుడు అది ద్రవనీటికి తగినంత వేడిని ఎలా నిర్వహించగలదు? ఇది మరుగుజ్జు గ్రహం యొక్క ప్రధాన రహస్యాలలో ఒకటి. సౌర వ్యవస్థలోని మంచుతో నిండిన ప్రాంతంలో టైడల్ శక్తులు లేకుండా సముద్రం బిలియన్ల సంవత్సరాలు ద్రవంగా ఎలా ఉండగలదు? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం అనేక మార్గాలను అన్వేషించవచ్చు. మొదటిది అంతర్గత అవశేష వేడి. ఇది గ్రహం ఏర్పడటం, రాతి పొరలో పెద్ద మొత్తంలో రేడియోధార్మిక మూలకాలు ఉండటం, లేదా శక్తిని అందించిన ఒక పెద్ద తాకిడి వల్ల కావచ్చు. ప్లూటో కోర్ యొక్క పశ్చిమ భాగమైన స్పుత్నిక్ ప్లానెటియా ఒక తాకిడి బేసిన్ను పోలి ఉంటుంది, మరియు ఈ ప్రాంతంలో దాని చుట్టూ భౌగోళిక కార్యకలాపాల యొక్క ఎక్కువ సంకేతాలను మనం కనుగొంటాము. ప్లూటో యొక్క మంచుతో నిండిన క్రస్ట్ వేడిని లోపలుంచే దుప్పటిలాగా ఉష్ణ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. ఇది బిలియన్ల సంవత్సరాలు నీటిని ద్రవంగా ఉంచి ఉండేది. చివరగా ఈ నీటి మంచు బహుశా స్వచ్ఛమైనది కాకపోవచ్చు. ఉదాహరణకు దీనిని అమ్మోనియాతో కలపవచ్చు. ఇది దాని ద్రవీభవన స్థానాన్ని తగ్గిస్తుంది మరియు అందువల్ల నీరు చల్లని ఉష్ణోగ్రతల వద్ద ద్రవంగా ఉండటానికి అనుమతిస్తుంది. నిజానికి ఈ అంశాలన్నీ కలిసి సూర్యుడి నుండి ఇప్పటి వరకు దూరంగా ద్రవ సముద్రం మనుగడ సాగించడానికి కారణమే ఉండవచ్చు. ప్లూటో యొక్క ఈ అంశం ఒక మనోహరమైన దృక్పథాన్ని తెలుస్తుంది. మరగుజ్జు గ్రహం ఈ పరిస్థితిలో ఉంటే కైపర్ బెల్ట్లోని లేదా అంతకు మించి ఉన్న అనేక వస్తువులకు కూడా ఇది నిజం కావచ్చు. అందువల్ల సౌర వ్యవస్థ యొక్క వెలుపలి అంచులలో మనకు డజన్ల కొద్దీ సముద్ర గ్రహాలు ఉండవచ్చు. ప్లూటో, చంద్రుడు, కేరోన్ కూడా అదే పరిస్థితిలో ఉండవచ్చని ఇప్పటికే సూచనలు ఉన్నాయి. అక్కడ ఒక సముద్రం ఉందని, అది ఇప్పుడు పూర్తిగా చల్లబడిందని చెబుతారు. బృహస్పతి మరియు శని కంటే ఎక్కువ దూరంలో జీవం కోసం వెతకడానికి ఇది ఒక సూచన. కాబట్టి ఇది మనకు అందుబాటులో లేదు. ప్లూటో నుండి మనల్ని వేరు చేసే అసాధారణ దూరం మరియు దాని మంచుతో నిండిన క్రస్ట్ యొక్క మందం దాన్ని సాధించలేని లక్ష్యంగా చేస్తాయి. కానీ ఎవరికి తెలుసు, బహుశా మానవ చరిత్రలో గొప్ప ఆవిష్కరణలలో ఒకటి సౌర వ్యవస్థ యొక్క మంచుతో నిండిన పరిమితుల్లో మన కోసం వేచి ఉంది.